హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎంబీ రెసిపీస్. ఈ వీడియోలో చాలా ఈజీగా పర్ఫెక్ట్ అయిన టీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. మనం ఎక్కువగా పిల్లలకైతే స్నాక్స్ పెట్టి పంపిస్తూ ఉంటాము. అలా ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఇలా డిఫరెంట్‌గా కేక్స్ అనేవి కూడా చేసి పెట్టేయండి. 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో కప్ మైదా యాడ్ చేస్తున్నానండి. దీని ప్లేస్‌లో మీరు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా జల్లెడ తీసుకొని మనం మైదా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ 3 యాడ్ చేసుకొని బాగా జల్లడించుకోవాలి. ఈ విధంగా మనం జల్లడించుకున్నట్లయితే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఎక్కడ గాని ఉండలు కట్టవన్నమాట. ఇది చాలా మంచి ప్రాసెస్. ఈ విధంగా మనం డ్రై ఐటెమ్‌ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 4 ఎగ్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. రూమ్ టెంపరేచర్‌లో ఉన్న ఎగ్స్ అనేవి. తర్వాత ఇందులో హాఫ్ కప్ అనేది పౌడర్ షుగర్ యాడ్ చేస్తున్నాను. 1/4 కప్ రిఫైన్డ్ ఆయిల్ అండి. మనం కుకింగ్ యూజ్ చేస్తాం కదండీ! ఆ ఆయిల్ యూజ్ చేయవచ్చనమాట. ఈ విధంగా 3 యాడ్ చేసి బీటర్‌తో హై మీడియంలో లేదా లో మీడియంలో పెట్టుకొని ఈ విధంగా మనం బీట్ చేసుకోవాలి 2 మినిట్స్ వరకు. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. మిక్సీ అయితే ఫాస్ట్‌గా రన్ అవుతుంది కాబట్టి 1 మినిట్ చాలన్నమాట. ఈ విధంగా బీటర్‌తో అయితే 2 మినిట్స్ జస్ట్ ఈ విధంగా బీట్ చేసుకోవాలి. తర్వాత చూడండి ఈ విధంగా మనం బీట్ చేసుకోవాలి. ఎగ్స్ అనేవి చూడండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు జల్లెడ పట్టిన దాన్ని ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఈ విధంగా మనం తిప్పుకోవాలండి బ్యాటర్ అయితే. మనం ఎక్కువగా బ్యాటర్ అయితే కలుపుకూడదండి. ఎందుకంటే కేక్ అనేది హైట్ రాదు అండ్ ఫ్లఫీనెస్ కూడా వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఈ విధంగా మనం 2 మినిట్స్ వరకు ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా 1/4 కప్ అనేది పాలు యాడ్ చేసుకోవాలండి. రూమ్ టెంపరేచర్‌లో ఉన్న పాలనేది. ఈ విధంగా కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి పాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. వెనిల్లా ఎసెన్స్ ఎందుకు యాడ్ చేస్తామంటే కేక్స్ అనేవి చాలా ఫ్లేవర్‌గా ఉంటుంది అండ్ వాసన కూడా చాలా బావుంటుందండి. ఎందుకంటే ఎగ్స్ వేసాం కాబట్టి. ఈ విధంగా 1 స్పూన్ వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసి బాగా ఈ విధంగా 1 మినిట్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఎక్కువగా గట్టిగా లేకుండా అండ్ వాటర్‌గా లేకుండా ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటే చాలనమాట. పర్ఫెక్ట్ అయిన బ్యాటర్ తయారు చేసుకున్నామండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా. మన ఇంట్లో ఏ బౌల్ అయినా పర్వాలేదండి. ఈ విధంగా తీసుకొని కిందైతే ఏ4 షీట్ అయితే కట్ చేసుకొని ఆ బౌల్ ఎంత షేప్ ఉందో ఆ విధంగా కట్ చేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఎక్కువగా ఆయిల్ అయితే అప్లై చేయకండి. కేక్ అనేది బయట ఎక్కువగా బేక్ అయిపోతుంది లేదా బ్లాక్‌గా అయిపోతుంది. ఈ విధంగా కొద్దిగా అప్లై చేసుకొని బ్యాటర్‌ని మనం అందులో పోసుకోవాలండి. తర్వాత మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే, మన ఇంట్లో ఉన్న వాటినే వేసుకోండి. ఈ విధంగా నేను బాదం పలుకులు, కొద్దిగా ఎండు ద్రాక్ష యాడ్ చేసుకుంటున్నానండి. తినేటప్పుడు మాత్రం చాలా బావుంటుంది. ఇవి కూడా లేకపోతే మన ఇంట్లో ఖచ్చితంగా పల్లీలైతే ఉంటుంది. అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీటికంటే అవి చాలా హెల్తీ, చాలా చీప్ అండ్ బెస్ట్‌గా మనకు దొరుకుతుంది కాబట్టి, నేను ముందుగానే ఈ విధంగా బిర్యానీ పాత్రను ప్రీహీట్ చేసుకున్నానండి. 5 మినిట్స్ ముందుగానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి స్టాండ్ అయితే పెట్టుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బౌల్‌ను ఈ విధంగా పెట్టుకోవాలండి. దీన్నైతే 45 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. చూడండి 45 మినిట్స్ తర్వాత చాలా చక్కగా బేక్ అయిందండి. హైట్ కూడా చాలా బాగొచ్చింది. ఈ విధంగా అవెన్స్ కూడా లేకుండా చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న పాత్రలతోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి కేక్స్ అనేది. ఈ విధంగా కత్తి తీసుకొని సైడ్స్‌లో మనం ఈ విధంగా రిలీఫ్ చేసుకోవాలండి. అతుక్కుంటుంది కాబట్టి. చూడండి చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేసిందండి. ఇలా మనం బ్యాటర్ తయారు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అవుతుంది కేక్స్ అనేది. మీరు కూడా ట్రై చేసుకోవచ్చండి. అండ్ చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఫస్ట్ టైమ్‌కే ఈ చిట్కాలైతే ఫాలో అయినట్లయితే చూడండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టీ టైమ్ కేక్ అనేది. ఈ విధంగా మనం ఒక్కసారి చేసుకుంటే 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకైతే ముఖ్యంగా మనం స్నాక్స్ ఇచ్చి పంపిస్తూ ఉంటాము. స్కూల్‌కైతే ఎప్పుడు రొటీన్‌గా ఒకే విధంగా కాకుండా ఈ విధంగా డిఫరెంట్‌గా చేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. చూడండి కట్ చేసేటప్పుడు ఎలా సెపరేట్ అవుతుందో ఈ విధంగా మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. కేక్స్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ చిట్కాలతో తప్పకుండా ట్రై చేయండి. స్పాంజ్ లాంటి టీ టైమ్‌తో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకొని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.